చాలా మంది డైరీ ఫామ్ లాస్ అయిపోతారంట. రీజన్ ఏంటంటారు? హై ఎక్స్పెక్టేషన్స్ వల్లే ఫస్ట్ పోతాం. హై ఎక్స్పెక్టేషన్స్ వదిలేసేయాలి. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు పాపం, నీకు చెప్పేటప్పుడు నాకు తెలియదు. నాతోనే స్టార్ట్ చేశాను 1 month. నేను స్టార్ట్ చేసిన 1 month స్టార్ట్ చేశాడు గేదెల ఫామ్. మొన్న రీసెంట్గా తీసాడు, ఆ జ్వరలో ఫామ్ తీసాడు. ఎక్కువ పాలు తీస్తే కాల్షియం డౌన్ అయిపోతుంది. సో ఆవుల్లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆవుల ఫామ్ ఈ రేట్ చెప్పాను కదా, ఆవుల ఫామ్ బెటర్, ఆవుల ఫామ్ మీద వెళ్ళాం అనుకున్నారనుకోండి, ఆవుల ఫామ్ చుక్కలు చూపిస్తుంది మనకి. మార్కెటింగ్ చేసుకోవడం మైనస్. మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓన్లీ మార్కెట్. ఇప్పుడు సింపుల్ చెప్తాను, ఇప్పుడు ఒక ప్రోడక్ట్ మన ప్రోడక్ట్ ఉంది, మన ప్రోడక్ట్ మార్కెట్లో తీసుకెళ్ళాలంటే సేల్ అవ్వదు కదా. ఎన్ని నెలలు పడుతుంది? ఒక 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు పడుతుంది. మనం కాన్స్టెంట్గా నిలబడాలి. లీజ్ తీసుకొని కూడా మనం కన్ఫర్మ్ చేయొచ్చు, కానీ థాట్ ఆఫ్ మైండ్ మారాలి జనాలది. మరి నువ్వు లీజ్ ల్యాండ్ చేయలేవు, లోన్ వస్తే చేయలేవు, నీ దగ్గర 20 లక్షలు ల్యాండ్, 20 లక్షల డబ్బులు ఉండాలి, ఓ 3 ఎకరాల భూమి ఉండాలి, అప్పుడే నువ్వు బిజినెస్ చేయగలవు. అన్ని దగ్గర ఉంటే నీ దగ్గర బిజినెస్ చేస్తాం, అవి ఇచ్చి నేను చేసుకోలేం వీడియోనా. హాయ్ ఎంటర్‌ప్రెన్యూర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవినాష్ బిజ్ కనెక్ట్. సో మనం రీసెంట్గా హర్యానా దగ్గర నుంచి ఆంధ్ర అండ్ తెలంగాణకి బఫెలోస్ ని ఎలా ఇంపోర్ట్ చేయాలో క్లియర్గా డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఈ వీడియోలో మనం అసలు డైరీ ఫామ్ లో నిజంగా ₹1,00,000 వరకు ఎర్న్ చేయొచ్చా, ఫ్యాన్సీ సైడ్ కాకుండా డైరీ ఫామ్ లో ఉన్న రియాలిటీ ఏంటి, ఇలా ప్రతిదీ క్లియర్గా డీటెయిల్గా డైరీ ఫామ్ ఓనర్ అయితే చెప్పడం జరిగింది. ఎవరైతే డైరీ ఫామ్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా అండ్ యూస్ఫుల్గానే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చాలా మంది అయితే వీడియోస్ని చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. మీకు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ కావాలో కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. చాలా మంది డైరీ ఫామ్ లాస్ అయిపోతారు అంటున్నారు. సో ఫెయిల్యూర్ చాలా ఎక్కువగా ఉందంట. సో దానికి రీజన్ ఏంటంటారు? హై ఎక్స్పెక్టేషన్స్ వల్లే ఫస్ట్ పోతాం. హై ఎక్స్పెక్టేషన్స్ వదిలేసేయాలి. అసలు హై ఎక్స్పెక్టేషన్స్ అనేది ఫామ్లోకి రాకూడదు. అగ్రికల్చర్లోనే హై ఎక్స్పెక్టేషన్స్తో వచ్చామంటే మనం ఫస్ట్ భయపడిపోతాం అగ్రికల్చర్లో. ఎందుకంటే ఫార్మింగ్ వచ్చామనుకోండి, వర్షాలు ఎప్పుడు పడితే తెలియదు, అంత నేచర్ మీద మనం అంత డిపెండ్ ఉంటాం. నేచర్ మీద డిపెండ్ ఉంటుంది. సో నేచర్ మనం చెప్పలేం కదా. సో హై ఎక్స్పెక్టేషన్స్ వద్దు. ఎప్పుడు హై ఎక్స్పెక్టేషన్స్ లేకుండా లీస్ట్ వేసుకోండి, మీకు యావరేజ్ వస్తుంది. హై వేసుకున్నారనుకోండి లీస్ట్ వస్తుంది, అప్పుడు మీరు తట్టుకోవడానికి ఇబ్బంది పడిపోతారు. సో ఎప్పుడు లీస్ట్ వేసుకోండి. లీస్ట్ నుంచి ఇప్పుడు నాకు లాస్ట్ ఎలా వస్తుంది డైరీ ఫామ్ అడిగారు కదా, యూట్యూబ్లో అందరూ 10 గేదెలు తెచ్చుకోండి, ₹80 అమ్మిస్తాము, 2,40,000 వస్తుంది. అవన్నీ వస్తాయి, కానీ ఇక్కడ పెట్టుబడి కూడా అలాగే ఉంటుంది. సో మీరు ₹1,00,000 రాదు సడన్గా. మీకు ₹1,00,000 రావడం ఏమవుతుంది, మీరు కొద్దిగా ఇబ్బంది ఫీల్ డిమోటివేట్. ₹1,00,000 రాలేదు కదా నాకు, ఇప్పుడు ఏం చేయాలి? సాఫ్ట్వేర్ జాబ్ అయితే ₹1,00,000 పోయింది కదా శాలరీ, మనం ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తాం. ఫస్ట్ మంత్ పోయింది, సరే నీ దగ్గర బ్యాకప్ సోర్స్ ఉంటుంది కదా, బ్యాకప్ సోర్స్ మామూలు రన్ చేయి. సెకండ్ మంత్ మళ్ళీ అమౌంట్ కొద్దిగా వస్తుంది, థర్డ్ మంత్ మళ్ళీ కొద్దిగా వస్తుంది. సో ఫస్ట్ 3 years కొద్దిగా మామూలుగా తక్కువ వస్తుంది, బట్ మన ఫ్యామిలీకి చదివి చెప్పుకొని కొద్దిగా ఫామ్ రన్ చేయండి. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు పాపం, నీకు చెప్పేటప్పుడు నాకు తెలియదు. నాతోనే స్టార్ట్ చేశాను 1 month. నేను స్టార్ట్ చేసిన 1 month స్టార్ట్ చేశాడు గేదెల ఫామ్. మొన్న రీసెంట్గా తీసాడు, ఆ జ్వరలో ఫామ్ తీసాడు. దీనికంటే మార్కెటింగ్ చేయలేదు మనోడు. మార్కెట్ మీద డిపెండ్ ఉంటుంది. మనం మార్కెట్ ఏం చేసి పాలు తీసుకెళ్ళి కేంద్రం వేసేవాడు. గేదె పాలు కేంద్రం వేస్తే అవ్వదు, అది ఆవు పాల కేంద్రం 38 పడుతుంది లీటర్. సో 200 లీటర్లు తీసుకొని ₹38 వేసుకున్నా సరే, 1 లీటర్ పోయినా సరే ₹76 వస్తుంది. సో ₹76 వస్తుంది, కొద్దిగా రన్ చేయగలరు ఫామ్లు ఆవు పాలు. కానీ ఆవు పాలు చేయదంటే ఆవు ఫామ్ కూడా చాలా డిఫికల్ట్. గేదెలా తట్టుకునేంత క్యాపబిలిటీ ఉండదు, ఇమ్యూనిటీ పవర్ సిస్టమ్ తక్కువ. సో కాలు వాపులు, ఎక్కువ పాలు తీస్తే కాల్షియం డౌన్ అయిపోతుంది. సో ఆవుల్లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆవుల ఫామ్ ఈ రేట్ చెప్పాను కదా, ఆవుల ఫామ్ బెటర్, ఆవుల ఫామ్ మీద వెళ్ళాం అనుకున్నారనుకోండి, ఆవుల ఫామ్ చుక్కలు చూపిస్తుంది మనకి. ఆవుల ఫామ్ చాలా, ఎందుకంటే మొన్న కాసిన ఎండాకాలంకి మా ఫ్రెండ్ తెలియక జస్ట్ ఇటుకని కట్టేశాడు ఆవుని. ఈరోజు కట్టాడు, రేపు పొద్దున కల్లా మొత్తం తేపకారు మొత్తానికి చనిపోయింది ఆవు. లాస్ 65,000 75,000 కొన లాస్ అయిపోయింది. సో ఆవులు చాలా సెన్సిటివ్. దాన్ని మనం చాలా చిన్నపిల్ల కాబట్టి గేదె కొద్ది తట్టుకుంటాయి, కొద్దిగా 10 రోజులు 15 రోజులకైనా ఆపుకున్నప్పుడు మనం ట్రీట్మెంట్ చేసుకుంటే కొద్దిగా సేవ్ అయిపోతాం మనం. దానికి ప్లస్ మైనస్. గేదెల ఫామ్లో మనకి ఏంటి మైనస్ అంటే మార్కెటింగ్ చేసుకోవడం మైనస్.
ఏదైనా మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓన్లీ మార్కెట్. ఇప్పుడు సింపుల్ చెప్తాను, ఇప్పుడు ఒక మన ప్రోడక్ట్ ఉంది, మన ప్రోడక్ట్ మార్కెట్ లో తీసుకెళ్ళాలంటే సేల్ అవ్వదు. అవ్వదు కదా. ఎన్ని నెలలు పడుతుంది? ఒక 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు పడుతుంది. మనం కాన్స్టెంట్ గా నిలబడాలి. మనం కాన్స్టెంట్ నిలబడి మార్కెట్ లో మన ప్రోడక్ట్ తెలిసినంత వరకు మనం నిలబడితేనే ఉండాలి. తెలియక నేను ఇప్పుడు ప్యాకెట్ పాలకి మన పాలు చాలా డిఫరెంట్ ఉంది కదా. తీసుకొని ఇప్పుడు కస్టమర్ వచ్చాడు, అన్న పాలు ఎంత 80 రూపీస్ అంటాం. అయ్యో అక్కడ 72 రూపీస్ కి 76 రూపీస్ పాలు వచ్చేస్తున్నాయి కదా, మన 80 రూపీస్ కింద కూడా ఆలోచిస్తారు. బట్ మనం ఇచ్చే క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత పర్లేదు, ఫేరే, మనం ఇవ్వడం ఫేరే అని అనుకున్నాడు ఇప్పుడు కస్టమర్, మనం నిలబడతాం. ఆ మౌత్ పబ్లిసిటీ వల్లే మన పాలు వెళ్ళిపోతాయి. ఇప్పుడు నాకు మార్నింగ్ మిల్క్ ఉందంతా, ఈ మార్నింగ్ మిల్క్ అంతా ఏం చెప్తున్నా, నాకు మౌత్ పబ్లిసిటీ వల్ల నాకు సేల్ అయిపోతాయి. క్వాలిటీ ఆఫ్ మిల్క్ ఇలా మౌత్ పబ్లిసిటీ వల్ల నా పాలు సేల్ అయిపోతాయి. మార్నింగ్ మిల్క్. ఈవినింగ్ మిల్క్ ఏంటంటే నాకు ఇక్కడ నుంచి గాజు ఒక దూరం కదా, సో 26 km 23 km వస్తుంది. ట్రావెలింగ్ లేక లోకల్లో మొత్తం సేల్ నాది. లోకల్ నాకు ఒక 10 to 15 లీటర్స్ మిగులుతాయి, ఓపెన్ గా మిగులుతాయి. మిగిలిన పాలు మనం ఏం చేస్తాం, అది కేంద్రం పోస్తాం. సో అక్కడ అమ్ముకునే హై ప్రైస్ కి, ఇక్కడ అమ్ముకునే ఈ ప్రైస్ కి, మన కేంద్రం వేసిన ప్రైస్ కి మొత్తానికి యావరేజ్ తీసేస్తాం. యావరేజ్ తీసినప్పుడు యావరేజ్, ఎందుకంటే హై మిల్క్ అక్కడ మనం ఎక్కువ ప్రైస్ కమ్మిస్తుంటాం, ఒక 80-90 లీటర్స్ ఎక్కువ కమ్మిస్తుంటాం. ఇప్పుడు 10 to 15 లీటర్స్, ఇప్పుడు నాకు 130-140 లీటర్స్ వస్తుంది నార్మల్ గా. ఒక అంచనాగా అనుకో, 120 లీటర్స్ 80 రూపీస్కి ఒక 85 రూపీస్ కమ్మాను అనుకోండి. ఇక్కడ యావరేజ్ డైరీలో మనకు పడినప్పటికి ఒక 58-55 రూపీస్ పడింది అనుకోండి. ఈ 120 లీటర్స్ 20 లీటర్స్ ని కవర్ యావరేజ్ చేసేస్తుంది. సో మనం ఒక సేఫ్ లో ఉంటాం. అదే నువ్వు 120-140 లీటర్స్ కేంద్రానికి పోసావు అనుకో, ఎక్కడ ఉంది ఇంకా ప్రాఫిట్ అంతా, నీ ప్రాఫిట్ అంతా అక్కడే పోయింది ఇంకా. సో అలా ఆలోచించండి. సో అది ప్లస్. లేదు మేము డైరీ ఫామ్ పెట్టము, మాకు మిల్క్ బిజినెస్ అంటే చాలా ఇష్టము, చేస్తాం అన్నాం అనుకోండి, ఒక మంచి డైరీ ఫామ్ అతని దగ్గరికి వెళ్ళండి. ఒక మంచి డైరీ ఫామ్ దగ్గరికి వెళ్ళి ఆయనతో మీరు అగ్రిమెంట్ రాయించుకుంటారు, ఏం చేసుకుంటారు, కానీ మంచి పాలు తీసుకోండి. ఎందుకంటే పాలు నీడ్ చాలా ఎక్కువ పాలు నీడ్ ఉంది. ఒక మంచి పాలు తీసుకొని ఒక మంచి రేటు డిస్కస్ చేసుకోండి ఆయనతో. ఆ పాలు తీసుకెళ్ళి డోర్ టు డోర్ డెలివరీ చేస్తే 10 రూపీస్ ఎక్స్ట్రా తీసుకోవడము, హాఫ్ లీటర్ మీద 5 రూపీస్, లీటర్ మీద 10 రూపీస్. మేము ఇక్కడ రైతు దగ్గర, అదే ఫార్మర్ దగ్గర కొనుక్కొని మిల్క్ తీసుకెళ్ళి మీరు ఏమి చేయకపోతే మీకు కస్టమర్స్ పెరిగిపోతారు. లేదు మీరు ఫార్మర్ దగ్గర తీసుకుని మిల్క్ తీసుకుని మీరు ఏమైనా తేడా చేశారనుకోండి, ఉండు పాలు మిగిలిపోతే మీరు లాస్ అయిపోతారు. సో ఏదైనా జెన్యూనిటీ మెయింటైన్ చేయండి, బ్రాండ్ మెయింటైన్ చేయాలి, క్వాలిటీ ఆఫ్ బ్రాండ్ మెయింటైన్ చేయండి, జెన్యూన్ గా ఉండండి. ఈ రోజు పాలు లేవంటే పాలు లేవని చెప్పేసేయండి. కస్టమర్ రేపు వస్తాడు పాలు లేవంటే, ఈ రోజు పాలు లేవు కదా అని చెప్పి 10 లీటర్ పాలు తీసుకున్న దాంట్లో ఎంతో 5 లీటర్లు ఎంత చేసే కన్నా అన్న పాలు లేవన్న ఈరోజు ఏమనుకోకండి, సో రేపు రండి అన్న మీకోసం పాలు ఇస్తాం అని చెప్పేసి అన్నాను. రేపు కస్టమర్ పక్క వస్తాడు. నాకు అదే ఫేస్ చేశాను. సో అందుకే నేను ఓపెన్ చెప్తున్నా, నా దగ్గర పాలు లేనప్పుడు నేను అదే ప్లాన్ చేసుకొని మెల్లిగా కస్టమర్ సర్ది చెప్పుకొని అదే కస్టమర్ మెయింటైన్ చేస్తున్నాను. ఇప్పుడు నాకేంటంటే ఒక్కోసారి హర్యానా వెళ్ళడం వల్ల కొంచెంసేపు నా టైం మేనేజ్మెంట్ అంటే మిస్టేక్ అయిపోయింది. ఇప్పుడు గాజువాక 6:45కి 6:50 కల్లా ఉంటాను గాజువాకలో, మన సేల్ పాయింట్ దగ్గర. ఆల్మోస్ట్ 7:30 కల్లా క్లోజ్ చేసేస్తాను. ఎందుకంటే తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోవాలి, స్కూల్కి వెళ్ళిపోవాలి. కాబట్టి ఆ టైంలో మనం క్లియర్ మిల్క్ అంత ఇచ్చామనుకోండి, కస్టమర్ సాటిస్ఫై అయిపోతాడు. అది పెట్టిన 80 రూపీస్ కూడా సాటిస్ఫై అయిపోతాడు. బిజినెస్ చేయాలనుకున్నాడు, బిజినెస్ మైండ్తో ఆలోచించండి. అది ఏదో చేద్దాము, మనం మిల్క్ తెచ్చేద్దాము, టైమింగ్ ఉండాలి. టైమింగ్ ఉండదు, ఏముండదు. మిల్క్ నీ పాయింట్ పెట్టానబ్బా, ఒక్కొక్కసారి నా మిస్టేక్ వల్ల పాలు మిగిలిపోయేవి, టైమింగ్ లేకపోవడం వల్ల. సో టైమింగ్ ఉండాలి. ఒక రోజుకు కాన్స్టెంట్ టైం 6:45 అంటే 6:45 ఉండాలి, రీచ్ అయిపోయి ఉండాలి. మార్క్ లాగా ఇంకా టైంకి వెళ్తే మిల్క్ పక్కా ఉంటుందని చెప్పి అక్కడ ఉంటుందని చెప్పి ఇంకా మరి ఈ టైం దాటిపోతే మిల్క్ ఉండదు అన్నట్టు చేసుకుంటే మన కస్టమర్స్ అందరూ ఆ టైం కల్లా పాలకు వచ్చేస్తారు. ఆ పాలు మనం సేల్ అయిపోతుంది. సేల్ అయిపోయిన తర్వాత మన ఫామ్కి వచ్చి మన ఫామ్లో పనులు, గేదెలు ఎలాగ ఉన్నాయి, అవన్నీ ఎలాగ ఉన్నాయి, సమ్ కోళ్ళు పెంచుకోవడం కానీ అలాగే ఏదో ఒకటి మనం చేసుకుంటే మనం కొద్ది సేవ్, మన బ్యాక్గ్రౌండ్ కొద్దిగా అమౌంట్ అని మనం దాచుకోవచ్చు. అంతేగాని పాలు తీసేస్తాము సేల్ చేసుకోవచ్చులే అదేమవద్దు. బిజినెస్లో ధీమా పనిచేయదు. చాలా మనం ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు బడ్జెట్ అయింది అరౌండ్ 40-45 అయిపోయింది నాకు బడ్జెట్. అనుకోవచ్చు 23 బర్రెలు 24 బర్రెలే కదా అనుకుంటాం. బట్ బర్రె మీద ఎంత పడింది, 150,000 పడిందా, 160,000 పడిందా, ఆ రేటు బట్టి మనకి ఎక్కువ అయ్యింది. సో ఈ 45 lakhsకి 43 lakhsకి ఏంటంటే ఇంకో బిజినెస్ పెట్టుకోవచ్చు, రెస్టారెంట్ పెట్టుకోవచ్చు, మండీ ఓపెన్ చేసుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు, జిమ్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు అందరు జిమ్ ఓపెన్ చేస్తున్నారు, జిమ్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. పోతే ఏముంది, ఒక 30 లక్షలు 20 లక్షలు. బట్ గేదెల ఫార్మ్ ఏంటంటే ఇది మనకు ఒక రోజు మనకు కామన్ 24/7 వర్క్, ఒక ఎక్సర్సైజ్, ఇదే ఒక ఎక్సర్సైజ్ అయిపోద్ది నాకు. సో ఇదే వర్క్. సో గేదెల ఫార్మ్ ఏంటంటే మనం ఒక సర్వీస్ అనుకోండి,
ఇప్పుడు డబ్బులు తీసుకున్నాం, అలా ఫ్రీ చేయట్లేదండి, డబ్బులు తీసుకున్నాం, బట్ ఇచ్చే క్వాలిటీ ఆఫ్ మిల్క్లో మనకు హ్యాపీనెస్ ఉంటుంది. కస్టమర్ సాటిస్ఫై అవుతాడు మంచిగా. గురుగారు పాలు బాగుందండి, పెరుగు బాగా వచ్చిందండి. ఒక్క రోజు తేడా వచ్చినా సరే, అమ్మ మేము 10 నెలలు 15 నెలలు తీసుకున్నాం మా పాలు, ఒక్కరోజు కూడా తేడా లేదు, మీరు ఒక రోజు పాలు తీసుకుని తేడా ఉన్నారు, కస్టమర్ కూడా నా దగ్గర ఉన్నారు. సో అలాగా మిల్క్ ఇచ్చే క్వాలిటీ బట్టి, మార్కెటింగ్ కరెక్ట్ బట్టి, ఒక్క సంవత్సరం రాకుండా 2వ సంవత్సరం పికప్ అవుతాం. 2 సంవత్సరం ఒకసారి 2 సంవత్సరాలు 3 సంవత్సరం పికప్ అవుతాం, వదిలేయకూడదు. సరే లాస్లో ఉన్నాం, లోన్స్ తెచ్చామంటే లోన్స్ తెస్తాము. లోన్స్ తెచ్చి ఇప్పుడు మ్యాక్సిమం నేను లోన్ తీసుకున్నాను అనుకోండి, లోన్ తీసుకుని దీని మీద తీసుకడతాను. ఇంట్లో ఫస్ట్ వీడియోలో అదే చెప్పాను, ఇంట్లో మనం రూపాయి అడగకూడదు. ఏదైనా దీంట్లో నుంచి మన ఖర్చులు, దీని ఖర్చులు, ఏ ఖర్చులైనా సరే డైరీ ఫామ్ మీద తీయాలి. డైరీ ఫామ్ తీసుకొని మనం కొద్ది సైడ్ వేసుకోవాలి. ఒక 6 నెలలు డబ్బులు తీసుకోవాలి, మళ్ళీ గేదెల మీద ఇన్వెస్ట్ చేసుకోవాలి. లోన్ తీసుకున్న ప్రాబ్లం లేదు, లోన్ తీసుకున్న ప్రాబ్లం లేదు, చేసుకోవచ్చు. లీజ్ ల్యాండ్లో తీసుకుని చేసుకోవచ్చు. లీజ్ ల్యాండ్లో షెడ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టకండి. లీజ్ ల్యాండ్లో కొద్ది షెడ్ తక్కువ రేట్లో షెడ్ వేసుకుని చేసుకునే ప్రాబ్లం లేదు. మార్కెటింగే చేసుకోవాలి, డైరీకి వేసుకుంటే లాస్ అయిపోతాము. సో కొన్ని స్పెసిఫికేషన్ పాయింట్స్ ఉంటాయి, అవి మనం మైండ్కి ఫిక్స్ అయిపోవాలి. ఇలాగ చెయ్యాలంటే ఇలాగే చెయ్యాలి. దాన్ని అలా చేస్తేనే మనం లాంగ్ రన్ చేయగలం డైరీ బిజినెస్. షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ ఉండవు దీంట్లో, లాంగ్ టర్మ్ ప్రాఫిట్స్ ఉంటాయి. ఓపెన్ చెప్పాలంటే ఒక 3-4 సంవత్సరాల తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మన ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతాము. అంతే తప్ప నార్మల్గా 1 ఇయర్లోనే అన్ని అయిపోయి అన్ని వచ్చేలా పెట్టిన. ఇప్పుడు చాలా మంది ఆలోచిస్తారు, ఒక 15 లక్షలు పెట్టాము ఇన్వెస్ట్మెంట్, 10 ఏళ్ళు తెచ్చావు, నీ శాలరీ తీసావా, ఇంకా ఇంట్రెస్ట్ రేట్ తీసావా, నువ్వు పెట్టిన 15 లక్షలకి అసలు తీసావా, గేదెల ఫామ్ తీసావా, ఇవన్నీ తీసి ఏమైనా నువ్వు పెట్టిన 10 గేదెలకి వచ్చిన పాలకి గేదెలకే సరిపోతుంది, నీకు ఎంతమంది మిగులుతుంది అంతే. చెప్పిన ఎన్నైనా చెప్తాడు బిజినెస్లోని, కాబట్టి బిజినెస్లో వాళ్ళకి వెంటనే ఇన్వెస్ట్మెంట్ అంతా తీసినావు. 1 ఇయర్ 1.5 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత నువ్వు అసలు తీస్తావు, అసలు ప్రాఫిట్ తీస్తావు, దానికి వడ్డీ కూడా తీస్తావు. డైరీ ఫామ్ మీద నేను చెప్తున్నా, ఇంకో బిజినెస్ అని నాకు తెలీదు, డైరీ ఫామ్ కాబట్టి నేను చెప్తున్నా. పౌల్ట్రీ ఫామ్ కూడా చేసినట్టు పౌల్ట్రీ ఫామ్ కూడా తీస్తాము, కానీ దీనికి టైం పడుతుంది. ఎవరో వచ్చారు నీ ప్రాఫిట్స్ చేయట్లేదు, ప్రాఫిట్స్ చూపించలేకపోతే గావరపడకుండా చూపిస్తాము. 2-3 ఇయర్స్ తర్వాత పెద్దగా చూపిస్తాం, చాలా పెద్దగా ప్రాఫిట్స్ బల్క్గా చూపిస్తాం. అప్పుడు చూపించినప్పుడు మిమ్మల్ని ఎవరన్నారు అప్పుడు వాళ్ళు కామ్ అయిపోతారు. కానీ ఒక్క 3 ఇయర్స్ గట్టిగా కన్సిస్టెన్సీ కొద్ది కష్టపడి, రోజు పొద్దున కొద్ది కష్టపడి కొంచెం ఊపి పట్టారంటే ఓ 3 ఇయర్స్ తర్వాత చాలా పెద్దగా, నాని మూవీలో చెప్పినట్టు పెద్ద వాల్ కడుతున్నట్టు చాలా పెద్దది అయిపోద్ది మీది. ఎందుకంటే 10 గేదెలు, ఇటుపక్క 10 గేదెలు, అటుపక్క 10 గేదెలు, ఒక 21 దూడలు, 21 దూడలు 3 సంవత్సరాలు చూసుకుంటే మగదోళ్ళు ఆడదోళ్ళు, మగదోళ్ళు అయితే ఎక్కువ రేట్ వెళ్తుంది, ఆడదోళ్ళు సారీ మగదోళ్ళు అయితే ఎక్కువ రేట్ వెళ్తుంది. ఎక్కువ రేట్ అంటే ఇప్పుడు ఎలా మగదోళ్ళు ఎక్కువ రేట్ అంటానంటే 5,000కి 6,000కి సంవత్సరం దూరం నమ్మకండి అబ్బా. ఫ్రీ గ్రేసింగ్కి వదిలేయండి దున్నపోతులు అయితే. ఇప్పుడు అదే ప్లాన్, ఫ్రీ నా దగ్గర ఉన్నవి 11-12 మగదోళ్ళు ఉన్నాయి, ఆ మగదోళ్ళు ఫ్రీ గ్రేసింగ్ వదిలేస్తాను. అవి తిన్నవి పెరగని నాకేం పోయిదేం లేదు కదా, తినుకొని ఒడిమి తిరిగి రండి రమ్మనండి, మంచి తినేసి వస్తే 2 ఇయర్స్ 3 ఇయర్స్ తర్వాత అదొక భారీ దున్నపోతు అవుతుంది, అది హర్యానా బుల్ అవుతుంది, అది 70-80 అమ్ముకుందాం, ఏం పోయింది ప్రాఫిట్. 5,000కి అమ్మే బదులు 2 సంవత్సరాలు మన కాదని వదిలేసిందండి, అదే తిరుక్కొని అదే మేసుకొని వస్తుంది. ఇక 3 సంవత్సరాలు 80,000 90,000 సేఫ్. ఖర్చు ఏం పెట్టలే, బయట తినేసి వచ్చింది, మన సేఫ్. ఆడదోడిని మేపుతాం, మంచిగా మేపుతాం కాబట్టి అది మనకి పాలు ఇచ్చేస్తుంది. అది ఒక 10 monthsలో మళ్ళీ కట్టి మళ్ళీ ఇంతది. ఇది 3 సంవత్సరాలు 3 దూడలు పెడుతుంది ఇది. సో ఇవన్నీ ఈ 3 సంవత్సరాలు 3 దూడలు పెట్టేది, ఈ 3 సంవత్సరాలు బేబీ అవుతుంది, మళ్ళీ పుట్టిన 1 ఇయర్లో బేబీలు మళ్ళీ 2 ఇయర్స్ అవుతుంది, మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒకసారి అదొక 1 ఇయర్ అవుతుంది. సో 3 ఇయర్స్లో 3 బేబీలు పెడుతుంది. కానీ ఒక సైకిల్ ఫామ్ 3 to 3, 5, 6 years 7 years అలా ఒక బిల్డప్ అయిపోద్ది. ఉన్న గేదెలు ఎక్కువ గేదెలు అయిపోతాయి. అప్పుడు మనం ఇంకా మీకు చెప్పవసరం లేదు ఇంకా. సో ఆగండి, కంగారు పడదు, తీసేయండి, ఎత్తద్దు. మనం ఏంటంటే కొత్తగా పెట్టిన వాళ్ళు 6 months 3 months ఎత్తిన వాళ్ళు ఏమవుతుందంటే మిగతా వాళ్ళు పెట్టడం భయపడిపోతున్నారు. అమ్మో ప్రాఫిట్స్ ఉంటలేవా, ఏం చేయగలమా లేదా. ఇప్పుడు ఓపెన్ చెప్తున్నాను అబ్బా, నాకన్నా తక్కువ గేదెలు తక్కువ మిల్క్ ఉన్నోళ్ళు, వాళ్ళకి ఇన్ఫ్లుయెన్సర్స్ తెలిసి ఇన్స్టాగ్రామ్లో కొద్దిగా బాగా తెలిసి వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం వల్ల సేల్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు పాలు లేకపోయినా సేల్ చేసేవచ్చు, వేరే దగ్గర ఇద్దరు తీసుకుని సేల్ చేస్తారు. నేను కొద్దిగా ప్రమోషన్స్ ఏం చేయకుండా నార్మల్ నా మిల్క్ నేను పబ్లిసిటీ మీద సేల్ చేసుకుంటా, నాకు ఉండే పాలు సరిపోతాయి, సేల్ చేసుకుంటాను. అలా చాలా మంది రీసెంట్ టైమ్స్ డెవలప్ అయిన ఉన్నారు. అలా అదే మేము అలాగే డెవలప్ అవ్వాలి. నేను మిస్టేక్ అయినా డెవలప్ చేసుకోలేకపోయాను. ఇప్పుడు మనకి డెవలప్ చేసుకోలేకపోయినా సరే మన ఇచ్చే క్వాలిటీ మిల్క్ వల్ల కేంద్రానికి 140-150 రేట్లు పెద్ద వర్షం పడినా సరే ఈడ్చి కొడితే 15 లీటర్ 20 లీటర్ పోస్తాను. 20 లీటర్లు పోసినా సరే 120 లీటర్ నుంచి పెట్టేస్తాను. నాకు ఇలా తీసి ఇది ఇలా డౌన్ చేసినా సరే ఇలా లెవెల్ చేసి ఇలా పెట్టేస్తుంది. సో ఆ సేఫ్ నేను 75-70
సేఫ్. సేఫ్. అదే గచ్చిగా ఎండగాసి మంచిగా ఉందనుకోండి టాప్లో ఉంటాం మనం. ఓకే. సో ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాలి, కష్టం ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి తప్పదు. ఇన్వెస్ట్మెంట్ పెడితే ప్రాఫిట్స్ వస్తాయి, అంతే. కానీ లాంగ్ టర్మ్ ప్రాఫిట్స్. ఒక దగ్గర ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాము లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, ప్లస్ అందరు చూసుకున్నప్పుడు అదే మీకు బోల్డ్ కనిపిస్తుంది. ఇదే అంతే, ఇన్వెస్ట్మెంట్ పెట్టాము కదా మనం ఒళ్ళించి కష్టపడాలి అంతే. వెయిట్ చేయాలి, వెయిటింగ్ ఇంపార్టెంట్, మెయిన్ పేషెన్స్ ఇంపార్టెంట్, బాగా కష్టపడాలి. ఇంట్లో వాళ్ళకి ఓపెన్ చెప్పాలంటే ఎవరో చుట్టాలు చనిపోతారు, మా డైరీ ఫామ్ వదిలేసి వెళ్ళకూడదు. ఎవరు ఇంట్లో ఫంక్షన్, బర్త్డే ఫంక్షన్ అవుతుంది, మా అక్క బర్త్డే ఫంక్షన్, కొడుకు బర్త్డే ఫంక్షన్ అవుతుంది, నేను వెళ్ళను అంతే. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఇది ఇంపార్టెంట్. ఇదే కాకపోతే 5 years తర్వాత ఇంకో బర్త్డేకి అటెండ్ అవుతాం, ప్రతి సంవత్సరం చేసుకున్న బర్త్డే. సో ఇవన్నీ వదిలేసేయాలి, ఇవన్నీ వదిలేసి చుట్టాలు పోతారు, ఫ్రెండ్స్ పోతారు, అవన్నీ వదిలేస్తే మన కష్టానికి ఒక 3 years 4 years తర్వాత అప్పుడు మనకు కనిపిస్తుంది. సో అది నేను చెప్తున్నా కదా, 3 years 4 years తర్వాత ఏదైనా ఫామ్ ప్రాఫిట్స్ ఉంటాయి. ఏ బిజినెస్ అయినా, గొర్రెల బిజినెస్ అయినా, ఏ బిజినెస్ అయినా సరే, అగ్రికల్చర్ ఏ బిజినెస్ అయినా సరే, లాంగ్ టర్మ్ మనం అప్పటి వరకు ఆగితే సక్సెస్ అవుతాం. లేదు షార్ట్ టర్మ్లో పెట్టిన ₹1,00,000 అంటే ఏది రాదబ్బా, ఏది అసలు ఏమి రా, పెట్టిన ₹1,00,000 2 లక్షలు ఎలాగో వచ్చేస్తాయి. బిజినెస్ అనుకుంటున్నావా, ఇది ఏమనుకుంటున్నావా? బిజినెస్లో ₹1,00,000 అంటే నేను ఏ కస్టమర్ వచ్చినా, ఇప్పుడు ఒకసారి పెట్టాను నూడిల్స్ పాయింట్ పెట్టాం అనుకోండి, మీరు ఎందుకు తినాలి నూడిల్స్? అసలుకి నీ దగ్గర పాత దగ్గర కొనుక్కొని తింటాడు, నీ దగ్గర ఎందుకు కొనాలి తినాలి? అలాగే ఒకటి 10,000 వస్తుంది నాకు, రోజు 12,000 వస్తుంది, గ్యారంటీ లేదు. ₹1,000 వస్తుంది నీకు, 10 ప్లేట్లు సేల్ ₹1,000 వచ్చింది. సో అలా ఆలోచించుకొని షార్ట్ టర్మ్లో కాకుండా లాంగ్ టర్మ్ బిల్డ్ చేయండి. ఏదైనా సరే లాంగ్ టర్మ్ బిల్డ్ చేస్తే మీ జనరేషన్స్ ప్లస్ అవుతుంది. షార్ట్ టర్మ్ ఇన్స్టెంట్గా డబ్బులు అంటే అది మీ వరకే క్లియర్ అయిపోతుంది. లాంగ్ టర్మ్ బిల్డ్ చేసుకున్నారంటే మీ ఫ్యూచర్కి పనికి వస్తుంది, మీకు పనికి వస్తుంది, మీ జనరేషన్ మొత్తంకి ఆ బిజినెస్ కాపాడేస్తుంది, ఫ్యామిలీ బిజినెస్ అయిపోద్ది. ఫ్యామిలీ బిజినెస్ అయిపోద్ది. మరి పంజాబ్, హర్యానా, గుజరాత్, మనకి ఇప్పుడు మార్వాడీస్ వాళ్ళు ఏమి పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ చదివినా సరే వాళ్ళు బిజినెస్ ఎందుకు మంచిగా టేకప్ చేసుకుంటారంటే వాళ్ళ ఫ్యామిలీకి అందొస్తారు కాబట్టి, బిజినెస్ మైండ్ ఉంటుంది కాబట్టి వెంటనే టేకప్ చేసుకుంటారు. అదేంటే ఫ్యామిలీ బిజినెస్ అయిపోయింది వాళ్ళకి. ఇంకా వాడు చదివిపోయినా మా డాడీ బిజినెస్ ఉందని చూసుకొని క్యాపబిలిటీ ఉంటుందని ఉంటుంది. సో అలాగ అనేటట్టు ఉండాలంటే మీరు ఇప్పుడే కష్టపడాలి. మీరు ఒక స్టాండర్డ్ తీసుకొని మీ బిజినెస్, ఫ్యామిలీ బిజినెస్ చేస్తారంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్స్కి మా డాడీ బిజినెస్ చూసుకుంటారు అనే ధైర్యం రావాలి. మళ్ళీ మీ అబ్బాయి మళ్ళీ ఫస్ట్ వీడియో చెప్పాడు, మళ్ళీ సర్టిఫికేట్ పట్టుకొని మళ్ళీ ఒక దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూలు, జాబులు, జాబ్ తీసేస్తారని భయపడుతూ అవన్నీ ఫ్యూచర్లో కొద్దిగా టఫ్. ఇప్పుడు నేను ఉన్నాను, పాలు అమ్ముతున్నాను, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాను కదా, నేను ఎందుకు పాలు అమ్మాలి, నేను ఇంకొన్ని పనులు పెట్టుకొని చేసుకుంటాను అంటే కూడా 20,000 15,000 ఇవ్వాలి. అది నేను చేసుకుంటే నాకు ప్లస్ యాడ్ అయినట్టే కదా, ప్రాఫిట్ ఉంటాను కదా అలాగా. సో జనాలు అలాగే ఆలోచించాలి. అంటే డైరీ ఫామ్ అలాగో జనాలు కొంచెం డైరీ ఫామ్ పెట్టినా అలాగే ఆలోచించాలి. ఇది ఎంత ₹1,00,00,000 ఇన్వెస్ట్ పెట్టినా నువ్వే పని చేసుకున్నావు అనుకోండి, చాలా ఎక్కువగా ఉండాలి, ఎక్కువ ప్రెజెన్స్ ఉండాలి. అలా ప్రెజెన్స్ ఉన్నప్పుడు డైరీ ఫామ్ రన్ అవుతుంది. లేదు ఓనర్ నేను ఎక్కడో గాజువాకలు ఉంటాను, అనకాపల్లి ఫామ్ ఉంది, వదిలేద్దాం అంటే అవ్వదు. పాలు అమ్మేస్తాను, బ్రేక్ఫాస్ట్ చేస్తాను, వచ్చేస్తాను, ఇక్కడ మధ్యాహ్నం భోజనం చేస్తాను, మళ్ళీ నైట్ ఉంటాను, నైట్ పాలు అమ్మేసుకొని నైట్ వెళ్ళిపోతాను, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ పడుకుని పొద్దున్న వస్తాను. ట్రావెలింగే. మనం జాగ్రత్తగా ఉంటే మన హెల్త్ ఇంపార్టెంట్, అది గేదెల హెల్త్ ఇంపార్టెంట్. మన హెల్త్ లేకపోతే మన గేదెలు చేయలేం, మీకు డైరీ పోతాయి. సో మన హెల్త్ ఇంపార్టెంట్, మనం కూడా కొద్దిగా బలంగా ఉండాలి. సో అన్నీ మనం కూడా మెయింటైన్ చేసుకుని కొద్దిగా జాగ్రత్త చేసుకుంటే సక్సెస్ రేట్ ఎక్కువ. అంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఎందుకంటే చేశాను కాబట్టి ఎక్కువ అంటున్నాను, చేయకపోతే మనం చెప్పలేం కదా. మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు, ఎందుకంటే నేను ఓన్ ఫీల్డ్లో ఉంటాను కాబట్టి, నేను ఆన్ ఫీల్డ్ ఉంటాను కాబట్టి నాకు తెలుసు. ఆన్ ఫీల్డ్ లేకుండా నేను మాట్లాడలేను. సరే మార్కెటింగ్ బట్టే మనకి ప్రాఫిట్ అనేది ఉంటుంది, పాజిటివ్ లో ఉంటాం మనం. గేదెలు మంచిగా కొనుక్కోవాలి, సెలక్షన్ మంచిగా చేసుకోవాలి. నేను చెప్తాను మంచి సెలక్షన్ చేసుకున్నాను, కానీ ఏదో గేదె లాస్ అవుద్ది, నాకు కూడా లాస్ అవ్వకుండా ఉండదు. లాస్ 10 కిలో ఒకటే లాస్ అవుద్ది, ఆ లాస్ ని కవరప్ చేయాలి. అలా కవరప్ చేసినప్పుడు ఏదో గేదె ప్లస్ ఉంటుంది కదా, అది కవరప్ చేసేస్తుంది. సో అలాగా ఒక గేదె లాస్ అయినా ఒక గేదె ప్రాఫిట్స్ వస్తుంది, ప్రాబ్లం లేదు. కానీ మనం స్టాండ్ అయ్యి ఉండాలి, స్టాండ్ అయ్యి ఉండి కరెక్ట్ చేస్తే ప్లస్ లోనే ఉంటాం, లాస్ అయితే ఉండదు. ఏంటంటే డైరీ ఫామ్ పెట్టే వాళ్ళు ఎవరైనా సరే, ఫార్మర్ దగ్గర మిల్క్ కొనుక్కునే వాళ్ళు ఎవరైనా సరే, ఇచ్చే ప్రోడక్ట్ మంచి ప్రోడక్ట్ ఇవ్వండి, మార్కెట్లో నిలబడతాం. ప్రాఫిట్స్ రావట్లేదని భయపడద్దు, లాంగ్ టర్మ్ వస్తే ఎక్కువ స్టాండ్ తీసుకోండి. మీరు అంటే ఏం లేదు, డైరీ ఫామ్ పెట్టాం కదా లాసుల్లో ఉన్నాము, మనకి ఏం కాబట్లంటే బర్రెలు ఉంటాయి, బర్రెలు కనిపిస్తాయి, వాళ్ళకి జనాలకు కనిపించదు, జనాలు చూపించుకోవడానికి డైరీ ఫామ్ పెట్టద్దు. మనం సక్సెస్ అవ్వాలని డైరీ ఫామ్ మన ప్యాషన్. జనాలు నీకు ₹1,00,000 వస్తే జాలరీ మానేసి ఎందుకు డైరీ ఫామ్ చేస్తాను, నా ప్యాషన్ అంతే, నా ప్యాషన్ అంతే. ఇప్పుడు మా డాడీ ఉన్నారు, నేను డోర్ టు డోర్ డెలివరీ చేస్తాను, నేనే పాలు అమ్ముకుంటాను.
ఇప్పుడు మా డాడీకి కూడా జాబ్ ఉంది, మా డాడీ కూడా జాబ్ చేసి అంత కొంచెం ఎర్న్ చేస్తారు ఆయన కూడా. ఆయన ఎర్న్ చేస్తున్నా కదా ఇంట్లో కూర్చొని తిన్నాను అనుకోండి, అవ్వదు కదా. సరే ఆయన ఎర్న్ చేస్తున్నా కదా నేను సాఫ్ట్వేర్ జాబే చేసుకుంటా అంటే నాకు ఫ్యూచర్ మీద నాకు నమ్మకం, నాకు నా పిల్లలు కొద్దిగా ఇంకా సర్టిఫికేట్స్ పట్టుకుని ఇలా తిరగాలి చేయాలి నాకు ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళకు బిజినెస్ ఫామ్ చేయాలి. ఈ బిజినెస్ కాదు గొర్రెల ఫామ్ పెట్టుకుంటా, ఇది పెడుతూ ఆల్రెడీ గొర్రెల ఫామ్ కూడా పెడతాను. సో అలా బిజినెస్ ఒక బిజినెస్ మార్వాడీస్ ఒక బిజినెస్ చేయరబ్బా. ఒకటి ప్లేవుడ్ షాప్ పెట్టాడు అనుకో, ప్లేవుడ్ షాప్ వాడు లామినేషన్ షాప్, ఫెవికల్ షాప్, ఎన్ని బ్రాండ్స్ తీసుకుంటాడు, పెయింట్ షాప్ కూడా పెడతారు పక్క నుంచి. సో ఇలా మార్వాడీస్ ఎలా ప్లాన్ చేసుకుంటారు బిజినెస్ ప్లాన్ ని. సో మన తెలుగు వాళ్ళు కూడా అలాగే ప్లాన్ చేసుకోవాలి. గవర్నమెంట్ జాబ్ రన్ అయినా పర్లేదు, ప్రైవేట్ జాబ్ గా రన్ చేయకండి. ప్రైవేట్ జాబ్ గా రన్ చేసి మెయిన్గా ఏంటంటే శాలరీకి అలవాటు పడిపోయిన మనుషులు ఏంటంటే 2 లక్షలకు పెట్టి బ్యాక్ డోర్ చూపిస్తున్నారు తప్ప అదే 2 లక్షలు పెట్టి ఏదో ఇన్వెస్ట్మెంట్ చేసి ఏదో చేద్దాం లేదు. 2 లక్షలు పెట్టి ఇంకోటి దగ్గర కూలి పనికి వెళ్దామని తప్ప అదే 2 లక్షలు పెట్టి బిజినెస్ చేద్దాం ఐడియా అయితే లేదు. అది లేదు. ఇప్పుడు 3 lakhs ఉన్నాయి బ్యాక్ డోర్ లో, సాఫ్ట్వేర్ జాబ్ పంట 60-70 వేలు ఇస్తాడు, వాడి దగ్గర పని చేస్తాను, టీఎల్ వేస్తుంటాడు, నాకు ఓకే. బట్ 3 లక్షలు 2 లక్షలు బిజినెస్ పెడతాను, చిన్న స్టార్ట్అప్ టిఫిన్ షాప్ అయినా పర్లేదు పెట్టుకోవచ్చు, ముడి షాప్ అయినా పర్లేదు పెట్టుకో, పానీపూరి షాప్ పెట్టుకున్నా పర్లేదు. మన ఇన్వెస్ట్మెంట్ 3 లక్షలు. సో 3 లక్షలు తగ్గొట్టి బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని మన ఓన్గా రన్ చేసుకుంటాం, మన ప్రాఫిట్స్ మనం తీసుకుంటాం. అక్కడెక్కడో జాబ్ చేసుకుంటూ ఇంటికి వస్తాం లేదు, గ్యారంటీ లేదు. వినాయక చవితికి వచ్చారా లేదు పాపం చాలా మంది రాలేదు. సో అలా ఉంటాయి కొన్ని. సో ఇవన్నీ మనం మైండ్ లో పెట్టుకొని మన ఊర్లో మనం మంచిగా డెవలప్ చేసుకుంటే పెద్ద ఫామ్ అవుతుంది. 3 లక్షలు ఇన్వెస్ట్మెంట్ కాదు 30 లక్షలు చేయగలరు. అలా ప్లాన్ చేసుకోండి ఎవరైనా సరే. ప్లానింగ్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను 1 year అవుతుంది కదా, 1 year నా ఫామ్ సక్సెస్ రేట్ లో ఉంది, నెక్స్ట్ ఏం ఉంటుందో నాకు తెలియదు. బట్ ఇదే సక్సెస్ రేట్ రన్ అవ్వాలని చెప్పి నేను ఇంకా కష్టపడాలి, ఇంకా కష్టపడుతూనే ఉండాలి. 3 years 4 years నేను ఇంకొక చేతికి హ్యాండ్ ఓవర్ వర్క్ పెట్టుకునేందుకు నేనే కష్టపడుతూనే ఉంటాను. సో నా ఫామ్ ఇంకొద్ది లాంగ్ రన్, ఇంకో నెక్స్ట్ జనరేషన్ కూడా ఫామ్ ఇవ్వగలంత క్యాపబిలిటీ నాకు ఉంది ఇప్పుడు. సో అలా ప్లాన్ చేసుకోవాలి. సో ఇప్పుడు లీజ్ ల్యాండ్, ఇది లీజ్ ల్యాండ్ కూడా ప్రాబ్లం లేదు నాకు. లీజ్ ల్యాండ్ లేనే సార్ ప్రాఫిట్ తీయొచ్చు. లీజ్ ల్యాండ్ అయితే నువ్వు చేయలేవు, సొంత భూమి ఉంటేనే చేయగలం, సొంతం ఉంటే అన్ని సొంతం ఉంటే చేయగలం. ఎవరు చెప్పాడు అన్ని సొంతం ఉండి రూల్ ఏముంది ఏమైనా? అలాగే రూల్ లేదు. లీజ్ తీసుకొని కూడా మనం కన్ఫర్మ్ చేయొచ్చు, కానీ థాట్ ఆఫ్ మైండ్ మారాలి జనాలది. మరి నువ్వు లీజ్ ల్యాండ్ చేయలేవు, లోన్ వస్తే చేయలేవు, నీ దగ్గర 20 లక్షలు ల్యాండ్ 20 లక్షలు డబ్బులు ఉండాలి, 3 ఎకరాల భూమి ఉండాలి, అప్పుడే నువ్వు బిజినెస్ చేయగలవు. అన్ని దగ్గర ఉంటే నీ దగ్గర బిజినెస్ చేస్తాం, అవి ఇచ్చి నేను చేసుకోలేం వీడు ఏమైనా. సో అలా కాదు, డబ్బులున్నా లేకపోయినా కాకుండా కొన్ని అమౌంట్ 5 lakhs పెట్టుకున్నాం, ఒక 10 lakhs ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకున్నాం, బిజినెస్ స్టార్ట్ చేద్దాం. తెచ్చిన బిజినెస్ డబ్బులు ఎలా తీయాలో రికవరీ చేయాలి తప్ప ఫ్రెండ్ పార్టీ పిలిచాడు వెళ్ళిపోదాము, అక్క బర్త్డే, తమ్ముడు కొడుకు బర్త్డే, అలా బర్త్డేస్ వదిలేసి మన 15 లక్షలు పెట్టండి 10 లక్షలు ఇప్పుడు తీసేయాలా ఆతృతతో బిజినెస్ వెళ్ళడం థాట్లు ఉండాలి తప్ప ఈ పార్టీకి వెళ్దాము పబ్కి వెళ్దాము ఆ థాట్ ఆఫ్ తీసేసేయండి. ఇంకా బిజినెస్ ఉందా బిజినెస్ రన్ చేసుకోవాలి. ఆడ తిరిగాడు మనం తిరుగుదాం అని కూడా వద్దు. వాడు తిరుగుతాడు, వాడికేం పోయింది. మన బిజినెస్ లక్షల్లో ఇన్వెస్ట్ చేసాం, 40 లక్షలు 50 లక్షలు ఇన్వెస్ట్ చేసాం, మన రికవరీ మీద ఉండాలి మనం. ఇది మన ప్లస్ ఏంది అనుకోండి 5 crores మన టర్న్ ఓవరే నెలకు చేసుకుని అలా చాలా టర్న్ ఓవర్ అవుతుంది నాది. సో టర్న్ ఓవర్ మీద మనం ప్రోగ్రెస్ చేసుకోండి. ప్రోగ్రెస్ చేస్తే బిజినెస్ చాలా బాగుంటుంది. మైండ్ కొద్దిగా చేంజ్ అయ్యి సరిపోతుంది. మైండ్ సెట్ ప్రాపర్గా ఉండి వాళ్ళు ఎలా తిరిగారు నేను ఎలా తిరుగుతాను కాకుండా మనం డైరీ ఫామ్ పెట్టామని మర్చిపోకూడదు. డైరీ ఫామ్ పెట్టామని గుర్తుపెట్టుకొని చేస్తే సక్సెస్ రేట్ ఒక 80% ఉంటుంది. ఒక 20% లాస్ 80% కవర్ చేసేది కదా. 20% ఎక్కడ 80% ఎక్కడ. సో ఇది ఇలా లెవెల్ చేస్తే ఇది కొద్దిగా ఎవరేజ్ జరుగుతుంది. దీన్ని కూడా కొన్ని రోజులు కవరప్ చేసేచ్చు మీరు. సో అది డోర్ టు డెలివరీ పెట్టుకోండి, సేల్స్ పెట్టుకోండి, హెవీ వర్క్ చేయండి. హెవీ వర్క్ అంటే మళ్ళీ ఒరిగి పని కాదు, హెవీ వర్క్. మిల్క్ షేర్ ఎలా చేయాలో చూడండి, కస్టమర్ని క్యాచ్ చేయండి, కస్టమర్తో ర్యాష్ వద్దు. కస్టమర్ పాల్గొంటే కదా మనం సేల్ చేయగలం. కస్టమర్తో ర్యాష్ బిహేవియర్ వద్దు. స్మూత్గా పొలైట్గా పాలు లేనప్పుడు ఒకళ్ళు మంచిగా మాట్లాడండి. పాలు లేవు సార్ ఇలా లేవు, రేపు మీకు మంచిగా ఉంచుతాను పాలు అని చెప్పి మాట్లాడండి. పాలు లేవు రేపు రా, పాలు అయిపోయి అనే కాకుండా పాలు లేవు సార్ రేపు రండి సార్ మీకోసం పాలు ఇస్తాను సార్, అలా పొలైట్గా మంచిగా మాట్లాడి మన బిజినెస్ లాంగ్ రన్ చేసుకోవాలి తప్ప కట్ చేసేకూడదు బిజినెస్. అక్కడ కస్టమర్ పోతాడు. ఆ కస్టమర్ మన దగ్గర లీటర్ పాలు మిగిలినప్పుడు ఆ కస్టమర్ వచ్చి కొంటే అమ్మ పాలు అయిపోయారా బాబు చాలా బాగా హ్యాపీనెస్ ఉంటుంది. ఒక్క రోజుతో కాకుండా 30 days కస్టమర్ తో మన రిలేషన్ మెయింటైన్ చేయండి. కస్టమర్ తో రిలేషన్ మెయింటైన్ చేస్తే కస్టమర్ కి మనం ప్రోడక్ట్ మనం నచ్చితే కస్టమరే 10 మంది చెప్తాడు. మన కస్టమర్ మనం ఇప్పుడు ఇంత కష్టపడి పెడుతున్నాం అబ్బా ఫామ్, ఇంత కష్టపడి పెడుతున్నాం, వాళ్ళకి కూడా ఉంటుంది కష్టపడి పెడుతున్నాం, మంచి పాలు ఇస్తున్నాడు, సో కుర్రాన్ని మనం ఎంకరేజ్ చేయని అని థాట్ ఉంటుంది అది కూడా. అలా కాకుండా మనం ఇచ్చిన పాలని 10 పాలు 13 ఏదో కలిపామనుకోండి, వీడికి ఎందుకు నేను ఇవ్వాలి డబ్బులు 80 రూపాయలు
అది ఇంకోటి ఇచ్చుకుంటే సరిపోద్ది కదా. రెస్పెక్ట్ పోద్ది, మీ కంపెనీ మీద బ్రాండ్ మీద అసలు వాల్యూ పోద్ది, బ్రాండ్ వాల్యూ పోతుంది. ఇప్పుడు గాజువాకలో కొంత ఏరియాకి జ్యోతి డైరీ ఫార్మ్ అంటే తెలుసు, మంచి పాలు దొరుకుతాయని తెలుసు. సో దాని ప్రకారం నేను డెవలప్ చేస్తూ పోతాను. నా దగ్గర పాలు కొనుక్కుంటే చాలా మంది ఒక రేటుకి ఇస్తాను నేను, వాళ్ళు పాలు కొనుక్కుని పాలు కూడా సరిపోవు వాళ్ళకి. మళ్ళీ అడుగుతాను నాకు వచ్చి, అన్న నేను అంటాను అన్న పాలు లేవు నీవు అనుకోకు, నా సేల్కి సరిపోవు, నీకు ఎంత కొంత ఇచ్చినగా చాలన్న. అలా మనము డెవలప్ అవ్వాలి, మన దగ్గర పాలు కొనుక్కున్నప్పుడు కూడా డెవలప్ అవ్వాలి. సో వాడు డెవలప్ అయ్యాడు అనుకోండి, మనం 10 కేజీలు తెచ్చామనుకోండి, వాడు అన్న నువ్వు 10 కేజీలు తెచ్చాక పాలు నాకు ఇవ్వని అంటాడు, మళ్ళీ పాలు వెళ్ళిపోయి వాడికి మనం పాలు చేయాలి. అలా పెంచుకొని పోవాలి, ఇలా లైన్ ఇలా రూట్ చేసుకుని పెంచుకొని పోతే మన సేఫ్, మనం సేఫ్. ఎప్పుడైనా సరే మనం సేఫ్, మన డైరీ ఫార్మ్ సేఫ్ అయితే చాలు, సరిపోద్ది. కొత్తగా వచ్చిన అందరూ జాగ్రత్తగా వస్తే సరిపోద్ది, అంతే, ప్రాబ్లం లేదు, చేయొచ్చు. జాగ్రత్తగా రండి, కుదిరిగా చేయండి. ఎక్కువ షార్ట్ టర్మ్ మైండ్ కాకుండా లాంగ్ టర్మ్ విజన్ పెట్టుకోవాలి. ఒక 10 years విజన్ పెట్టుకుంటే 10 years కాదు, 100 గేదెలు చేశాక నేను రెస్ట్ తీసుకుంటాను. అబ్బా ఇప్పుడు నేను ఉన్నాను, నాకు టార్గెట్ 100 గేదెలు చేసుకోవాలి. ఇక్కడ ప్లేస్ సరిపోదు, కానీ ఇక్కడ ప్లేస్ సరిపోదు, ఇక్కడ 50 గేదెలు చేయాలి లొకేషన్ లో, ఇంకో లొకేషన్ లో 50 గేదెలు చేసుకోవాలి అని టార్గెట్ మైండ్ లో ఉంది. ఇంక మిగతా యాక్సిడెంట్స్ అని వదిలేద్దాం, ఒక 5 సంవత్సరాలు వదిలేద్దాం అన్ని, తర్వాత చూసుకుందాం, తర్వాత అందే చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ 6 years 5 years గట్టి కష్టపడితే ఈజీగా ఒక 4-5 years లో నాకు తెలిసి ఇంకొక 1.5 year లో 50 గేదెలు చేస్తాను. ఇంకొక 2-3 years పడుతుంది వర్కౌట్ చేయడానికి, ప్రోగ్రెస్ చేయాలి కదా. ఒక 2 years లో మాత్రం 50 బఫెలోస్, ఇప్పుడు ఆల్మోస్ట్ 24 అలా ఉన్నాయి. ఇంకో 1.5 year లో 50 బఫెలోస్ చేస్తాను, దాంట్లో ప్రాబ్లం లేదు. అక్టోబర్లో 10 బఫెలోస్ తెచ్చారంటే అయిపోతాయి. సో అలా లాంగ్ రన్తోని ఎక్కువ పెద్ద బ్రాండ్తో, ఒక బ్రాడ్ మైండ్తో ఆలోచించుకొని ఎలాగైనా సరే చేయాలని కసి ఉంటే చేయగలం. ₹1,00,000 అమౌంట్ వచ్చేది కదా. సో ఆ ప్రాసెస్ మీద పరిగెట్టండి, బాగుంటుంది, బిజినెస్ చాలా బాగుంటుంది. ఓకే, థాంక్స్. సరే.